అందరికీ నమస్కారం. నా పేరు జశ్విత. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను 2 నీతి పద్యాలు చెప్తాను. పద్యాలు చెప్పబోయే ముందు ఈ పద్యాలను రాసిన కవి గురించి చెబుతాను. కవి పేరు యోగి వేమన. గొప్ప కవి. జననం అనంతపూర్ దగ్గర కదిరి, మరణం కడప దగ్గర పాములూరు. ఇప్పటికీ ఇక్కడ ఆయన సమాధిని చూడొచ్చు. 1వ పద్యం. తప్పులెన్నువారు తండోపతండంబు నిర్విజనులకెల్లా నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి భావం, ఇతరుల తప్పును చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. ప్రతి మనిషి ఒక తప్పు చేసి ఉంటాడు, కానీ ఇతరుల తప్పును చూపించి తమ తప్పుని తెలుసుకోరు. ఈ పద్యానికి భావం ఇది. 2వ పద్యం. కోపమున ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగుల ఘోడు కలుగు. కోపమడచేని కోర్కిడేరు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి భావం, కోపం వల్ల మనిషి గొప్పతనాన్ని పేరుని కోల్పోతాడు. కోపం వల్ల మనిషి అల్లరి పాలైపోతాడు. కోపం వల్ల మన కోరికలు తీరవు. కాబట్టి కోపాన్ని అణిచిపెట్టుకుంటే మన కోరికలు తీరుతాయి. ఈ పద్యానికి భావం ఇది.